నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఈ బోరబండ అనిల్ ఎవరు ఉన్నారు కదా, ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి మధ్యలో ఎప్పటి నుంచో ఒకలాంటి వివాదం నడుస్తుంది అనే వార్తలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా అనిల్ కుమార్ గారిని కోసి కారం పెట్టేశారు పవన్ కళ్యాణ్ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమేనా? నిజమే. ఎందుకంటే ఈ బోరగడ్డ అనిల్ కుమారు నోటికి ఇష్టం వచ్చింది మాట్లాడుతున్నాడు. ఒక జర్నలిస్టుగా ఆయన్ని మనమే ఆ పని చేయాలి. అంటే ఒక సభ్యత సంస్కారం లేదు, లేకుండా అంటే పవన్ కళ్యాణ్ తాలూకు తల్లిని, చెల్లిని, భార్యని, కూతుర్ని మాట్లాడాడంటే ఎందుకండి ఈ రాజకీయాలు? నిజంగా పవన్ కళ్యాణ్ కాబట్టి ఎదురుగా కనిపించినట్టయితే మొత్తం చీరేస్తానని చెప్పాడు. ఎందుకంటే ఆ సంయమనం పాటించాడు. లేకపోతే అనేది పిచ్చి పిచ్చి కబుర్లన్నీ చెప్తుంటాడండి. అనిల్ కుమారు. గోదావరి ఎర్రగా మారిపోతుంది, కృష్ణానది ఎర్రగా మారిపోతుంది, అందరూ గాజులు తొడిగించుకున్నారా? ఇలాంటి వైఎస్ఆర్సీపీ సింపథైజర్ అని చెప్పుకుంటూ ఇలాంటి దారుణమైన హింసాత్మకమైన రక్తపాతాన్ని గురించి మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి ఎలా వింటాడండి? విని ఎలా ఊరుకుంటాడండి? ఈరోజు పవన్ కళ్యాణ్ కూతుర్ని అన్నాడు, రేపొద్దున మరొకరి కూతుర్ని అనొచ్చు కదా. ఎవరి కూతుర్నైనా అనొచ్చు. వారికి ఏంటంటే కళ్ళు మూసుకుపోయినాయి, కళ్ళు కంటికి పొరలు గమ్మాయి. అట్లాంటి వ్యక్తిని క్షమించకూడదు. క్షమించినట్టయితే రేపు పొద్దున్న ఈరోజు పవన్ కళ్యాణ్ కూతురు అన్నాడు, పవన్ కళ్యాణ్ తల్లి అన్నాడు, రేపొద్దున అది మనకొస్తుంది. ఆ విషయం మర్చిపోకూడదు. కనుక పవన్ కళ్యాణ్ చేసింది చాలా, ఆ కోపం ఎలా ఉందంటే పరమశివుడు శివతాండవం చేసినట్టుగా ఉంది. అర్థమైందా? తప్పు కదమ్మా. పవన్ కళ్యాణ్ కూతురు గురించి వాడు మాట్లాడతాడు, వాడు ఇంటికి వచ్చి రేపు చేస్తాడా? అటువంటి దుర్మార్గుని ఏం చేయాలి? సభ్య సమాజం ఏం చేయాలి? దానికి లా అండ్ ఆర్డర్స్, పోలీసులు రావాల్సిన అవసరం లేదు. చైతన్యవంతమైన ప్రధానికం చాలు. జనరల్ గా రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే వేరెవరైనా కావచ్చు, ఏదైనా ఒక మాట్లాడుకోవాలి అని అంటే ఆ సమయం సందర్భం బట్టి మాట్లాడుకుంటూ ఉండాలి. అసలు వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళకూడదు. వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళడమే కాకుండా అమ్మని, చెల్లిని, భార్యని, పిల్లల్ని అనడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎస్, యూర్ రైట్. హీనాతిహీనమైన విషయమ్మా. ఆ బిడ్డ పసిబిడ్డ ఏంటి మాట్లాడితే అయిపోతుందంటే కాదు. ఇక్కడ ఈ దుర్మార్గం ఏమిటి? వీడి తాలూకు అధికారం ఏంటి? అక్కడ ఏదో అండ చూసుకొని కదా మాట్లాడతాడు. ఆ అండకి బుద్ధి ఉండాలి కదా. ఎలాంటి దుర్మార్గుడా? అప్పుడు యూ టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ అబౌట్ యూ అంటారు. మీ స్నేహితులు ఎవరో చెప్పండి, మీ గురించి నేను చెప్తానంటారు. అలాగా మీ తాలూకు అభిమాని ఎవరు, మీ తాలూకు ఫాలోవర్ ఎవరు, మీ తాలూకు శ్రేయోభిలాష ఎవరంటే మీ గురించి మనం చెప్పొచ్చు. ఆయన ఎంతసేపు కత్తులు, కటార్లు, గోదావరి ఎర్రగా అయిపోవడం, కృష్ణానది ఎర్రగా అయిపోవడం అంటే ఎంతమంది నరిగితే కృష్ణానది ఎర్రగా అయిపోతుంది. ఆ కృష్ణానదిని ఎర్రగా చేసిన వాడిని ఏం చేయాలి? ఆడవాళ్ళందరూ కలిసి పట్టుకుంటే వాడు అయిపోతాడమ్మా. ఎంతసేపు ఆడవాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు నలుగురు ఆడవాళ్ళు చంపేస్తారండి. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం దానికి మరే సరిగ్గా ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఆత్మాభిమానం గల వ్యక్తిగా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు. ఒక తండ్రిగా కూడా స్పందించాడు అనుకో. తండ్రిగాను, తర్వాత ఆత్మాభిమానం. అందరు తండ్రులు స్పందించరు. ఆ పౌరుషానికి ప్రతిరూపంగా బాంచేత్ ఒకటే చెప్పాడు ఇంట్లోంచి వెళ్ళినప్పుడు, అమ్మ నేను బయటికి వెళ్తున్నా, నేను వస్తే ఒక రాజకీయ నాయకుడిగా, ప్రజా సేవకుడిగా వస్తాను, నేను లేకపోతే నా ప్రాణం పోతుందని చెప్పాడు. అంతకంటే గొప్పగా చెప్పేటువంటి నాయకుడు ఎవరు ఉంటారమ్మా? ఈ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అనమాట. పవన్ కళ్యాణ్ని నేను
ఈ అవుట్ అండ్ అవుట్ నేను సమర్థిస్తాను. ఎందుకంటే ఆయనకి ఏం కావాలో సినిమా చేస్తే 100 కోట్లు వస్తాయి. ఎందుకు ఇక కర్మ ఎక్కడ పడితే అక్కడ ఓ పోరాటాలు తినేసి ఓ చపాతీ తినేసి రాత్రులు నిద్ర లేకుండా ఎవరెవరికి ఏ సాయం చేయాలో లిస్టు రాసుకొని తెల్లవారులు ఇంకైనా గ్యాప్ ఉన్నట్టు తెలిపి షూటింగ్ చేసి ఆ పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఆ చాకిరి చిన్న చాకిరే. అటువంటి వ్యక్తి నిజంగా ఎలా తిరగబడ్డాడంటే మంతాలు బాధ్యత ఏమిటని ఆలోచిస్తున్నాను అన్నమాట. పవన్ కళ్యాణ్ చేసింది 100% కరెక్టు. కోసి పాత్ర వేయాలి పూర్తిగా ఆయన్ని. లేకపోయినట్టు ఏంటంటే ఇట్లాంటి ఈ అనిల్ కుమార్ లాంటి వాడు 10 మంది పుట్టుకొస్తారు, 10 మందికి 100 మంది సమాధానం చెప్పాలి. కానీ ముందు ఆదిలోనే ఆయన్ని పూర్తిగా పాతాలను తొక్కేస్తే కాలగర్భంలో కలిసిపోతారు కదా. అదే నా ఆలోచన. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకులు ఇటువంటి వాటిని సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని సామాన్యులకు కూడా జుగుప్సాకరంగా ఫీల్ అవుతున్నారు. ఏంటిదంతా? అవును, రాజకీయాలంటేనే ఒకలాంటి విరక్తి కలిగేలాగా. అవును అవును, ఏం చెప్తారు మీరు? నిజమేనమ్మా. ఎందుకంటే ఇలాగ మనం రాజకీయాల్లోకి వచ్చినట్టయితే అమ్మల్ని అక్కల్ని కూతుర్ని ఇలా తిట్టించడం కోసం రావటం లేదు కదా. అదే నేను చెప్తున్నాను. ఈరోజు పరాయి వాడిని తిట్టాడు, రేపొద్దు మనల్ని తిట్టొచ్చుగా. నా అండర్లో ఎవరుంటారో నన్నే తిట్టొచ్చుగా. వాడిని తిట్టేప్పుడు నాకు ఆనందంగా ఉంది, నన్ను తిట్టేప్పుడు నేనెవరితో చెప్పుకుంటాను, నాకెవరు సపోర్ట్ చేస్తారు? నాకు తల్లిందిగా, నాకు చెల్లుందిగా, నాకు కూతుర్లు ఉన్నారుగా, అది ఆలోచించారుగా. అందువలన అట్లాంటి వాడికి తగిన బుద్ధి చెప్పాలంటాను నేను. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ నేతలు, ఇటు కొడాలి నాని గారు కావచ్చు, లేకపోతే అందరు నానీలు ఒక రకంగా చెప్పాలంటే ఎలా పడితే అలా మాట్లాడడం. దీనివల్లే అంటే ఒకరిని చూసి 10 మంది నేర్చుకుంటున్నారా? లేదబ్బా, అందరూ ఉండరు. ఇలాంటి దుర్మార్గులు ఎక్కడో. ఇప్పుడు మన చెదపురుగులు 1-2 ఉంటే మొత్తం చేయనంతా పాడు చేస్తాయి. అలాగా కొడాలి నాని లాంటి వారు, ఈ అనిల్ కుమార్ లాంటి వారు ఎక్కడో ఒకరు ఉంటారండి. వాళ్ళు పూర్తిగా నామరూపాలు లేకుండా చేసేయాలంటున్నాను నేను. ఆ చేసే పనే పవన్ కళ్యాణ్ పూనుకున్నాడు. ఇంకేం లేదు, చెప్పు చూపించి మరి మీటింగ్ చెప్పినటువంటి రాజకీయ నాయకుడు నాయనే చూశా. తప్పు కావచ్చు అంటే చెప్పు చూపించడం సభ్యత కాకపోవచ్చు. ఎవరు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు, వాళ్ళు పూర్వీకులు అన్నారు. అంటే కుక్కలాగా అరిచేవాడికి చెప్తేనే సమాధానం చెప్పాలి. మరి నాని ఎలా గరుస్తున్నాడు, అనిల్ కుమార్ ఎలా గరుస్తున్నాడు, ఇలా అరిచేవాడికి దేంతో సమాధానం చెప్పాలి? ఈ తప్పు ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది? అందువలన డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తాలూకు రెస్పాన్స్ ఎప్పుడైతే కూతురు గురించి ప్రస్తావించాడో ఆయన ఒక్కసారి ఆయన కళ్ళల్లో అగ్నిహోత్రం రావడం మాత్రం తట్టుకోలేకపోయామాట. ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ, జనసేన అందరూ తిరగబాటు చేసినట్టయితే ఈయన ఎక్కడుంటాడంటే పోల్చుకోవడానికి చిన్న పీస్ మిగులుతుందా? ఆ రోజు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఇటువంటి రాజకీయాలు ఎటువంటి పరిణామాలకు దారితీస్తాయంటారు? ఒక అన్హెల్దీ పరిణామాలమ్మా, అనారోగ్యకరమైన వాతావరణం ఇది. తల్లి చెల్లి కూతురు ఏంటమ్మా ఇది? ఎంత దారుణం ఇది! అవి వినడానికి కూడా చాలా అసహ్యంగా, మీరు చెప్పినట్టుగా జూపుసాకరంగా లేదు. ఈ పరిణామాలు కేవలం సమాజ పతనానికే దారితీస్తాయి, సమాజ హితానికి దారితీయవు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.